కడప జిల్లా బెల్లంమండి వీధిలో అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. విద్యుత్ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థి తీవ్ర గాయాల పాలయ్యారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు భోజనానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అది గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థి గాయాలతో ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయి క్యాన్ లో పెట్టుకున్నారా అబ్బాయి క్యాన్ లో పెట్టుకున్నారా చూస్తుంటేనే గుండె తరుక్కుపోతున్నటువంటి పరిస్థితి. అభంశుభం తెలియని పిల్లలు అధికారుల నిర్లక్ష్యానికి బలైపోయినటువంటి పరిస్థితి. ఒకరు మృతి చెందారు, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. దృశ్యాలు చూస్తుంటే కలిచివేసేటటువంటి పరిస్థితి కనపడుతుంది. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మధు, చాలా దారుణమైనటువంటి నిర్లక్ష్యానికి బాబు బలయ్యాడు, ఇంకొకళ్ళు ఇప్పుడు ఇంకా చికిత్స పొందుతున్నారు. ఏంటి ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి ఎట్లా ఉంది? తల్లిదండ్రులు ఏమంటున్నారు? అధికారులు ఎవరైనా దానికి సంబంధించి వివరాలు వచ్చాయా? అయ్యా చక్రి, ఈ రోజు కడప నగరంలో బెల్లంబండి వీధిలో దారుణమైన ఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే చిన్నారులు, ఏమి జరగని చిన్నారులు సైతం ఉదయం 7 గంటల సమయంలో ఇంటి నుండి ఆడుకుంటూ పాడుకుంటూ తన సమీపంలో, ఆ ఇంటి సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళారు. ఆడుకుంటూ పాడుకుంటూనే అన్నం తినేదానికి ఇంటికి వచ్చారు. అయితే అన్నం తిని భోజనం చేసుకున్న అనంతరం మళ్ళీ తిరిగి స్కూల్ కు వెళ్లే క్రమంలో అక్కడ ఒక విద్యుత్ వైరు పైన దాదాపు చాలా పవర్ సప్లై వైర్ అయితే కట్ అయిపోయి కింద అయితే పడినట్లయితే తెలుస్తుంది. అయితే 2 గంటల 40 నిమిషాల మధ్యలో వైర్ కట్ అయితే 3 గంటల సమయం వరకు విద్యుత్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎక్కడే కానీ స్పందించిన వైనం అయితే దాఖలైతే కనపడడం లేదు. ఏది ఏమైనా కూడా నిండు ఒక పసికందు ప్రాణం అయితే అక్కడికక్కడే పోయినట్లయితే తెలుస్తుంది. మరో పసిబిడ్డకైతే ఒక చెయ్యి దారుణమైన స్థితిలో చెయ్యి కాలిపోయింది. మరోవైపు బాడీ పైన పెద్ద పెద్ద గాయాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఆ విద్యుత్ అధికారులు ఇంత నిర్లక్ష్యం వహించడంతో పసిబిడ్డల ప్రాణం పోయిందని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అద్దాన్ అనే అబ్బాయి, ఇప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాము. ప్రైవేట్ హాస్పిటల్లో ఇక్కడే ఐసీయూలో అబ్బాయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఈ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో తల్లిదండ్రులు అయితే ఇక్కడే ఉన్నారు, సమీపంలో తల్లిదండ్రులు ఉన్నారు. అయితే ఈ తల్లిదండ్రులు అయితే చూడొచ్చు మనము వాళ్ళ ఆవేదన. అబ్బాయి ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉదయం ఇంటి నుండి స్కూల్ కు వెళ్ళి మళ్ళా తిరిగి మధ్యాహ్నం భోజనం టైంలో ఎంతో ఆనందంగా భోంచేసే టైంలో మళ్ళీ తిరిగి స్కూల్ కు వెళ్లే క్రమంలో ఒక విద్యుత్ తీగ తగిలి అబ్బాయికి తీవ్ర గాయాలు కావడంతో అద్దాన్